16న శ్యామలరావుని ఈఓగా అపాయింట్ చేశాడు చంద్రబాబు. దాని తర్వాత జూలైలో ఇటు టీటీడీ ల్యాబ్ అండ్ ఎస్ఎంఎస్ ల్యాబ్ వీళ్ళిద్దరూ కలిసి జూలైలో దీన్ని టెస్ట్ చేశారని చెప్తున్నారు. ఈ టెస్ట్ ఈ ఈ నెయ్యిలో కల్తీ జరిగిందని భావించి దీన్ని రిజెక్ట్ చేశారని శ్యామలరావు తర్వాత చెప్పాడు. సో రిజెక్ట్ చేసినాక దీన్ని ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించిన కాఫ్ అనే ఒక ల్యాబ్కి పంపించారు. ఆ ల్యాబ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో దీంట్లో యానిమల్ ఫ్యాట్, తర్వాత బీఫ్ టాలో అని చెప్పారు వాళ్ళు. బీఫ్ టాలో అండ్ ఫిష్ ఆయిల్ ప్లస్ వెజిటబుల్ ఫారిన్ ఎలిమెంట్స్ అనేవి దీంట్లో కల్తీ జరిగాయని చెప్పారు. బట్ వాళ్ళు కొన్ని డిస్క్లైమర్లు కూడా పెట్టారు. అదేంటంటే కన్క్లూజివ్ కాదు. డిస్క్లైమర్లు ఏమంటే ప్రాసెస్లో జరిగి ఉండొచ్చు, యానిమల్కి ఇచ్చిన ఫీడ్లో జరిగి ఉండొచ్చు, దాని తర్వాత మాది కూడా పాజిటివ్ కావచ్చు అనేది వాళ్ళు చెప్పారు. మామూలుగా అయితే ఇలాంటి జరిగినప్పుడు ఏం చేయాలంటే సెకండరీ ఒపీనియన్ తీసుకోవాలి. కానీ ఏపీ గవర్నమెంట్ కానీ టీటీడీ బోర్డు కానీ అది తీసుకోకుండా చంద్రబాబు ఏం చేస్తారంటే సెప్టెంబర్ 18న ఆయన ఎన్డీఏకి సంబంధించిన నాయకుల సమావేశంలో దీన్ని ఫట్టని అనౌన్స్ చేసేసాడు. దీన్ని జగన్ మీదకి వేయడానికి ఆయన ట్రై చేశాడు. సో దాంతో ఒకసారి గగ్గోలైంది. ఇటు వైసీపీకి సంబంధించిన ఎస్వి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన గతంలో బోర్డు చైర్మన్ ఉన్నాడు కాబట్టి. సో ఇది తేల్చమని ఆయన వెళ్ళాడు. చంద్రబాబు దీన్ని రాజకీయాలకు వాడుకుంటున్నాడని. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళాడు. అట్లాగే ఇంకొంతమంది కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా దీని దేవుణ్ణి వదిలిపెట్టండి అని ఇండైరెక్ట్గా చంద్రబాబుకు వార్నింగ్ లాంటిది ఇచ్చింది. దాంతో అప్పటికే చంద్రబాబు సెప్టెంబర్ 26న ఒక సిట్టు కూడా వేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులతో. దాన్ని కూడా సుప్రీంకోర్టు ఆపేసి ఆ తర్వాత సపరేట్గా సిబిఐలతో సిట్టు వేస్తుంది. ఆ తర్వాత మనకు తెలుసు టీటీడీ మళ్ళీ ప్రకటించింది. ఫస్ట్ ఏమో అసలు చంద్రబాబు ఎలా మాట్లాడాడంటే కల్తీ నెయ్యితోనే లడ్డులు తయారైపోయినాయి, తినేసారు జనం అనే విధంగా ఆయన మాట్లాడాడు. బట్ దాన్ని ఎవరు భక్తులు నమ్మలేదనే దానికి ఎగ్జాంపుల్ ఏమంటే ఆయన సెప్టెంబర్ 18న అనౌన్స్ చేస్తే సెప్టెంబర్ 20 నుంచి 23 వరకు ఆ 3 రోజుల్లో 13 లక్షల లడ్లు అమ్ముడుపోయినాయి. అంటే ఆ ప్రభావం పెద్దగా అంటే చంద్రబాబు రాజకీయాల కోసం మాట్లాడుతున్నాడు అనేది భక్తులకు కూడా అర్థమైంది. ఎవరు పట్టించుకోలేదు. సో దాని తర్వాత దాన్ని చంద్రబాబు రాజకీయాలకు వాడుకుందాం అనుకుంటే దాన్ని హైజాక్ చేశాడు పవన్ కళ్యాణ్. దాంతో ఆయన ప్రాయచిత్త దీక్ష అనేది చేశాడు. యాక్చువల్గా లడ్డు అనేది మనకి 1715వ సంవత్సరం నుంచి కూడా తిరుమలలో ఉందన్నమాట. అంటే 18th సెంచరీ, ఎర్లీ 18th సెంచరీ నుంచి కూడా అక్కడ లడ్డు ఉంది. రోజుకి ఇప్పుడు అరౌండ్ 3 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. 500 కోట్లు రెవెన్యూ పర్ ఇయర్, యాన్యువల్ రెవెన్యూ 500 కోట్ల వరకు లడ్డూలోనే ఉందన్నమాట. ఆ స్థాయి దీన్ని ఇది రాజకీయమయం చేసేసారు. దాంతో సుప్రీంకోర్టు ఎంటర్ అయింది, సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఇప్పటి వరకు ఈరోజు యాక్చువల్గా తిరుపతిలో కోర్టులో ప్రవేశపెట్టారు నలుగురిని. వాళ్ళకి 14 రోజులు యథావిధిగా రిమాండ్ పెట్టారు. 470/24 కేసు నెంబరు ఇది. సో దీంట్లో ఎవరెవరిని పెట్టారంటే 3 డైరీలకు సంబంధించిన వాళ్ళని పెట్టారు. అందులో ఏఆర్ డైరీ మనకు ఆల్రెడీ పాపులర్. రెండవది బోలే బాబా డైరీ రూర్కీ ఉత్తరాఖండ్లో ఉండే రూర్కీ అనే టౌన్లో ఉండే బోలే బాబా డైరీ. మూడవది చిత్తూరు జిల్లా పొనంబాకంలో ఉండే వైష్ణవి డైరీ. ఈ 3 డైరీలు అంటే ఈ ఏఆర్ డైరీతో మేజర్ ప్రాబ్లం అంటే ఏఆర్ డైరీ జగన్ ప్రభుత్వంలో ఒప్పందం అయితే కుదుర్చుకుంది. అయితే నెయ్యి సరఫరా జగన్ అప్పుడు చేయలేదు, తర్వాత చేసింది. సో ఈ ఏఆర్ డైరీ ఏంటంటే తన కెపాసిటీ కంటే ఎక్కువగా కోట్ చేసి సంపాదించుకుంది. తన కెపాసిటీ అంత లేదు. అంటే వాళ్ళకి అక్కడ జగన్ ఇప్పుడు దొరుకుతాడా ఏమన్నా అంటే జగన్ అక్రమాలు చేస్తాడా లేకపోతే ల్యాప్సెస్ ఉన్నాయా అంటే ఇప్పుడు ఆ డైరీ కెపాసిటీ ఎంత, ఆ కెపాసిటీకి తగినట్టుగా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది. సో ఏదేమైనా కెపాసిటీ కంటే ఎక్కువ అతను ఒప్పుకొని అతను ఏం చేస్తున్నాడంటే వేరే డైరీల నుంచి నెయ్యి తెప్పించుకుంటున్నారు. యాక్చువల్గా ఏఆర్ డైరీ అండ్ వైష్ణవి డైరీ వీళ్ళిద్దరు కుమ్మక్కైనట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరు కుమ్మక్కయ్య ఏం చేస్తున్నారంటే రూర్కీ నుంచి బోలేబాబా డైరీ నుంచి నెయ్యి వచ్చినట్టుగా తప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తారు.
సో రూర్కీలో ఉండే బోలేబాబా డైరీలో కూడా అంత కెపాసిటీ లేదు, వీళ్ళకి సప్లై చేసే అంత కెపాసిటీ లేదు. ఓకే. సో అక్కడ రికార్డులను తారుమారు చేసినట్టుగా సిబిఐ గుర్తించింది. సో ఇందులో ఏఆర్ డైరీ నెంబర్ 1 అక్యూజర్ నెంబర్ 1 అయితే, వైష్ణవి డైరీ నెంబర్ 2 అయితే, రూర్కీలో ఉండే బోలేబాబా డైరీ కూడా నెంబర్ 3 అనమాట. సో వీళ్ళకి సంబంధించి రూర్కీ బోలేబాబా డైరీకి సంబంధించి విపిన్ గుప్తా అండ్ పోమిల్ జైన్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. అట్లాగే ఈ ఏఆర్ డైరీ నుంచి రాజశేఖర్ అనే ఒక అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత వైష్ణవి డైరీ నుంచి అపూర్వ చవాడ ఆమె వీళ్ళని అరెస్ట్ చేశారు. నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. అంటే ఒక కొలిక్ వస్తుందని అర్థమవుతుంది. కల్తీ జరిగిందా లేదనేది దీంట్లో ఇంకా సిబిఐ చెప్పలేదు, కానీ అక్రమాలు జరిగాయి. అంటే వీళ్ళ కెపాసిటీ లేకుండా తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వేరే డైరీల నుంచి తెచ్చినట్టుగా వైష్ణవి డైరీని సప్లై చేసింది. సో ఈ రూర్కీలో ఉండే డైరీ కూడా కుమ్మక్కైంది. అంటే వీళ్ళ దగ్గర ప్రొడక్షన్ లేకుండా మామూలుగా కూడా ఏం జరుగుతుందంటే, నేను ఇది కోర్టులో ఎలా ప్రూవ్ అవుతుందని చూడాలి, ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత ప్రొడక్షన్ ఉండకపోవచ్చు, చిన్న చిన్న డైరీల నుంచి కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ మధ్య కూడా పిఠాపురంలో కూడా ఒక డైరీ ఇదే జరిగింది. చిన్న చిన్న వాటి నుంచి వీళ్ళు కలెక్ట్ చేస్తుంటే దాంట్లో కల్తీ ఉందని పిఠాపురంలో కూడా మనం కూడా వీడియో చేసాం. అలాగే ఇదేం చేస్తారంటే, డైరీలు ఇచ్చినప్పటికీ వీళ్ళ దగ్గర మొత్తం కెపాసిటీ ఉండదు కాబట్టి వీళ్ళు మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఇస్తారు, చిన్న చిన్న డైరీలకి ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇది క్వాలిటీకి సంబంధించిన ఇక్కడ చర్చ మామూలుగా అయితే. మరి ఇది కల్తీ చేశారా లేదా? వీళ్ళు ఇప్పటివరకు ఏంటంటే తమ కెపాసిటీ కంటే కూడా ఎక్కువగా కాంట్రాక్ట్ పొందారు, కెపాసిటీ అంత లేదు, తప్పుడు రికార్డులు క్రియేట్ చేశారనేది ఇప్పటివరకు సిబిఐ చెప్తుంది. కల్తీ జరిగిందా లేదనేది సిబిఐ ఇంకా నిర్ధారిస్తున్నట్టుగా లేదు. అంటే వాళ్ళు అన్నీ కూడా ఒకేసారి బయటకు పెట్టకపోవచ్చు, 1 by 1. ఇప్పుడు నలుగురిని అయితే అరెస్ట్ చేస్తారంటే కొలిక్కి వస్తుంది. ఎందుకంటే మామూలుగా సిబిఐ కూడా ఏళ్ల తరబడి తీసుకుంటున్న కేసులు మనం అనేకం చూసాం. మనకు తెలిసిన కేసు ఉంది, వివేకానంద రెడ్డి కేసు 6 ఏళ్ళు అవుతుంది. సిబిఐ ఎంటర్ అయ్యి కూడా 5 ఏళ్ళు అవుతుంది. అది ఇప్పటి వరకు కూడా కేసు కొలిక్కి రాలేదు. కానీ ఈ కేసులో ఏంటంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది త్వరగా దీన్ని డిస్పోజ్ చేయమని. అందుకని కొంచెం వేగంగానే పనిచేస్తున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా జేడి సిబిఐ జేడి వీరేష్ ప్రభు ఆధ్వర్యంలో చురుగ్గా టీమ్స్ పనిచేస్తున్నాయి. సో వీళ్ళు ఏంటంటే కల్తీ ఎందుకు జరిగిందనేది తేలాలి ఫస్ట్. అంటే ఇప్పుడు కాఫ్ ఇచ్చిన రిపోర్ట్లేమో కన్క్లూజివ్గా లేదు, కల్తీ ఫలాని కావాలనే కల్తీ చేసినట్టుగా అది చెప్పట్లేదు. అంటే ప్రాసెస్లో ఉండొచ్చు, టెక్నికల్గా పాల నుంచి నెయ్యి తీసే ప్రాసెస్లో ఉండొచ్చు, లేదా పశువులకి పెట్టిన మేతలో అయిండొచ్చు, లేదు మాది కూడా ఫాల్స్ అయిండొచ్చు అన్నప్పుడు అది కల్తీ కావాలనే చేస్తుంటే క్రైమ్ అవుతుంది. సో లేనప్పుడు టెస్టులు చేసే మెకానిజాన్ని పెంచుకోవాలి.